అండి, నా పేరు రాజేష్, నేను ఆడియోగ్రాఫర్ని. ఈ వీడియోలో మనం డాల్బీకి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. డాల్బీ అనేది మనకి డిజిటల్ థియేట్రికల్ సరౌండ్ సిస్టమ్ అనమాట. మనకి ఈ ఈ డాల్బీ గురించి మీకు చాలా ఛానల్స్లో తెలుగులో కానీ హిందీలో కానీ చాలామంది చాలా వీడియోస్ చేశారు. బట్ యాజ్ ఏ ఆడియోగ్రాఫర్గా ఈ డాల్బీకి సంబంధించి నేను ఇంకొంచెం పిక్చర్ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ డాల్బీ అంటే ఏంటి, అసలు దీని డీటెయిల్స్ అనేది కంప్లీట్గా, మనకి డాల్బీ డిజిటల్ అంటే ఏంటి, డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఏంటి, డాల్బీ సరౌండ్ అంటే ఏంటి, డాల్బీ అట్మోస్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పాసిబిలిటీ ఉంటే కంప్లీట్గా చూడండి, మీకు కొంచెం నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఎవరైతే ఆడియోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం క్లియర్ పిక్చర్ అయితే ఇస్తుంది అనమాట. ఇంతకుముందు మనకి 1965 ఏదైతే ఉందో అంతకుముందు వరకు మనం ఏ డ్రామా చేసినా కానీ ఏ మూవీ చేసినా కానీ కంప్లీట్గా మనకి అది ఎంత పెద్ద థియేటర్ అయినా కానీ మనకి అందులో మోనో సౌండే వచ్చేదనమాట. అంటే సింగిల్ స్పీకర్ నుంచి సింగిల్ ట్రాక్, సింగిల్ ఛానల్ సౌండే వచ్చేదనమాట మనకి. ఎప్పుడైతే మనకి 1965లో డాల్బీ అనే ఒక సైంటిస్ట్ అనుకోండి, ఆడియోగ్రాఫర్ అనుకోండి, ఆడియో టెక్నాలజీస్ మీద చాలా వర్క్ చేసిన ఈ రే డాల్బీ అనే ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ డాల్బీ టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. ఈ డాల్బీ టెక్నాలజీ ఏంటంటే మనకి అప్పటి వరకు ఉండే మోనో కాకుండా తర్వాత స్టీరియో ఛానల్స్ నుంచి సౌండ్ స్ప్లిట్ చేయడం కానీ, స్టీరియో ఛానల్ అంటే లెఫ్ట్ 2 స్పీకర్స్ రైట్ నుంచి లెఫ్ట్ నుంచి, అక్కడ నుంచి స్టార్ట్ అయిన డాల్బీ తలుగు జర్నీ ఇప్పుడు మనం డాల్బీ అట్మోస్తో ఇప్పుడు మనం కంటిన్యూ అవుతున్నాం అనమాట. మనకి స్టీరియో పక్కన పెడితే స్టీరియో తర్వాత వచ్చిన 2.1 కానీ 4.1 కానీ 5.1 కానీ ఇవన్నీ మనకి డాల్బీ డిజిటల్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. మనకి 2.1 అంటే లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్, సెంటర్లో 2.1 అంటే మనకి సబ్ వూఫర్ అనమాట. సబ్ వూఫర్ అంటే మనకి లో ఫ్రీక్వెన్సీ అనమాట, ఎల్ఎఫ్ఈ అంటారు, లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్స్ అనమాట. మనకి 100 కానీ 150 బిలోగా ఉండే సౌండ్స్ ఏవైతే ఉంటాయో అది మనకి సబ్ వూఫర్కి స్ప్లిట్ చేస్తారనమాట. కొంచెం డీప్ బేస్ ట్రాక్స్ ఏవైనా ఉంటే అది కూడా సబ్ వూఫర్లో ఒక డిఫరెంట్ బాస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దానికోసం అని సబ్ వూఫర్ అనమాట, లో ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తూ దాన్ని బూస్ట్ చేస్తూ మనకి సబ్ వూఫర్లో మనకి వినిపిస్తుంది అనమాట. సో ఇది మన సబ్ వూఫర్కి సంబంధించి. మనకి తర్వాత 2.1 అంటే మనకి లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్, సెంటర్లో 0.1 అంటే సబ్ వూఫర్ అనమాట. తర్వాత మనకి 4.1 అంటే మనకి లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్, మళ్ళీ ఒక సబ్ వూఫర్ అనమాట. దాన్ని 4.1 అంటారు. 4.1 అంటే మనకి 5 ఛానల్స్ అనమాట సబ్ వూఫర్తో కలుపుకొని. తర్వాత మనకి 5.1 సరౌండ్ సిస్టమ్. 5.1 సరౌండ్ సిస్టమ్ మనకి లెఫ్ట్ స్పీకర్ ఉంటుంది, రైట్ స్పీకర్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్, మళ్ళీ సెంటర్లో ఒక స్పీకర్ అనమాట. సెంటర్లో స్పీకర్ ఏదైతే ఉందో దానికి డైలాగ్స్ పంపిస్తాం అనమాట. మిడ్స్ కానీ డైలాగ్ ట్రాక్స్ కానీ మనకి సెంటర్ స్పీకర్కి స్ప్లిట్ చేస్తాం అనమాట. ప్లస్ ఒక సబ్ వూఫర్ అనమాట. 5.1 అంటే 5 ప్రైమరీ స్పీకర్స్, 1 సబ్ వూఫర్ అనమాట. 4.1 అంటే 4 ప్రైమరీ స్పీకర్స్, 1 సబ్ వూఫర్ అనమాట. డాల్బీ డిజిటల్లో ఈ కేటగిరీస్ అనమాట మనం చూసుకోవచ్చు. సో మనకి తర్వాత మనం చూసుకుంటే డాల్బీ డిజిటల్ ఎక్స్ అని వచ్చింది. డాల్బీ డిజిటల్ ఎక్స్ అంటే నథింగ్ బట్ 5.1 కన్నా కొంచెం ఒక స్పీకర్ అడిషనల్గా యాడ్ చేశారనమాట. అంటే మనకి లెఫ్ట్లో ఒక స్పీకర్, రైట్లో ఒక స్పీకర్, రేర్ లెఫ్ట్లో ఒకటి, రేర్ రైట్లో ఒకటి, సెంటర్లో ఒక స్పీకర్, 5 ప్రైమరీ స్పీకర్స్. ఇవి కాకుండా మనకి రేర్ సెంటర్ అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్, మనకి రేర్ సైడ్లో సెంటర్గా అంటే లెఫ్ట్ రేర్ లెఫ్ట్కి రేర్ రైట్కి బిట్వీన్లో ఒక సెంటర్ స్పీకర్ వస్తుంది అనమాట. మనకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇందులో మనకి 6.1లో 6 ప్రైమరీ స్పీకర్స్ ఉంటుంది, 1 సబ్ వూఫర్ ఉంటుంది. దీన్ని మనకి డాల్బీ డిజిటల్ ఎక్స్ అంటారు అనమాట. ఇందులో మనకి 6.1 సరౌండ్ సౌండ్ వస్తుంది అనమాట. ఇది కాకుండా మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ అంటారు అనమాట. డాల్బీ డిజిటల్ ప్లస్లో మనకి 7.1 థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనకి లెఫ్ట్ స్పీకర్ ఉంటుంది, రైట్ స్పీకర్ ఉంటుంది, సెంటర్ స్పీకర్ ఉంటుంది, రేర్ లెఫ్ట్, రేర్ రైట్, అంటే 5.1 అయింది కదా. ఇది కాకుండా మనకి లెఫ్ట్ సరౌండ్ ఒకటి, రైట్ సరౌండ్ ఒకటి, అంటే మనకి ఇటు ఒక 3 స్పీకర్స్, ఇటు ఒక 3 స్పీకర్స్, ప్లస్ సెంటర్లో ఒక స్పీకర్, 7 స్పీకర్స్. 0.1 అంటే సబ్ వూఫర్, 7.1 అంటే 7 ప్రైమరీ స్పీకర్స్, 1 సబ్ వూఫర్ అనమాట. ఇది అంటే టోటల్గా 8 ఛానల్స్ అనమాట, 8 నెంబర్ ఆఫ్ స్పీకర్స్ అనమాట. దీన్ని డాల్బీ డిజిటల్ ప్లస్ అంటాం అనమాట. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ 2.1 కానీ 4.1 కానీ 5.1, 6.1, 7.1 ఈ టెక్నికల్ ఈ థియేట్రికల్ సౌండ్ సిస్టమ్ అనేది డాల్బీ టెక్నాలజీస్ డెవలప్ చేసిందనమాట. మనకి 1965 నుంచి మొన్నటి వరకు మనకి 7.1 సరౌండ్ సిస్టమ్ వరకు
మనకి డిఫరెంట్ ప్లేసెస్లోని స్పీకర్స్ సెటప్ చేసి మనం సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవంతా మనకి 7.1 5.1 ఇదంతా మనకి మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనకి ప్రో టూల్స్ కానీ లాజిక్ కానీ ఇందులో మనం మిక్సింగ్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటాం అనమాట. ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటే మనకి ఏదైతే సౌండ్ మన కాడ ఉండే డైలాగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ మనకి ఛానల్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో దాని త్రూగా మనం ఈ సౌండ్ని ఆ స్పీకర్కి ఆ ఛానల్కి మనం ఎన్కోడ్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఈ సౌండ్ అనేది ఆ స్పీకర్కి నేను లెఫ్ట్ సరౌండ్ నుంచి లెఫ్ట్ స్పీకర్కి ఒక సౌండ్ ఎఫెక్ట్ ప్యాన్ చేద్దాం అనుకున్నా, ఒక సౌండ్ని సరౌండ్ చేద్దాం అంటే రొటేట్ చేద్దాం అనుకున్నా మనకి ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్ ఫాలో అయ్యేవాళ్ళం. అంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని నా సౌండ్ని అసైన్ చేసేవాళ్ళని, ప్యాన్ చేసేవాడిని అనమాట. అంటే ఒక సౌండ్ ఇంజనీర్, ఒక ఆడియోగ్రాఫర్గా నేను మిక్సింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కంప్లీట్గా రొటేట్ చేయడం కానీ ప్యాన్ చేయడం కానీ, ఎంత లెవెల్లో వెళ్ళాలి, ఏ ఫ్రీక్వెన్సీ ఎంత షార్ప్గా వెళ్ళాలి, ఎంత బేస్గా వెళ్ళాలి, లేకపోతే ఎంత క్లియర్గా వెళ్ళాలి, ఏ లెవెల్లో వెళ్ళాలి అన్నది నేను మిక్సింగ్లో ఆ సౌండ్ని అడ్జస్ట్ చేస్తూ లెవెల్ చేసేవాడిని. దీన్ని మనం ఈ 5.1 కానీ 7.1 కానీ దీన్ని మనం ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్తో మనం మిక్సింగ్ చేసేవాళ్ళం. అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో స్పీకర్స్ ఉంటాయి, ఆ స్పీకర్స్కి మన ఆడియో ట్రాక్ కానీ డైలాగ్ ట్రాక్ కానీ మ్యూజిక్ ట్రాక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎన్కోడ్ చేసేవాళ్ళం. దీన్ని మనకి ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటారు. అంటే మొన్నటి వరకు మనం 5.1 కానీ 7.1 కానీ మనం ప్రో టూల్స్లో కానీ లాజిక్లో కానీ మిక్స్ చేసేటప్పుడు ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్ని ఫాలో అవుతూ మనం మిక్సింగ్ చేసేవాళ్ళం అనమాట. ఇది మనకి 2.1 అయినా 4.1 అయినా 5.1 సరౌండ్ అయినా 7.1 సరౌండ్ అయినా డాల్బీ డిజిటల్ ప్లస్ ఈ టెక్నాలజీస్ అన్నీ మనకి ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటారనమాట. 2D ఆడియో అంటారనమాట. 2D ఆడియో అంటే 2 డైమెన్షనల్ ఆడియో. అంటే మనకి అప్పటి వరకు మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్ రేంజ్లోని స్పీకర్స్ ఉంటాయన్నమాట. మనం కూర్చుంటే మనకి ఎంత హైట్ ఉందో, మన చెవులకి ఎంత హైట్ అనేది ఎగ్జాక్ట్లీ ఉందో అంతే హైట్లో మనకి స్పీకర్స్ కొంత డిస్టెన్స్లోని డిఫరెంట్ యాంగిల్స్లో మనం కూర్చున్న దానికి 0 degrees 30 degrees 240 degrees 180 degrees ఈ ప్లేస్మెంట్ బట్టి మన స్పీకర్ అరేంజ్ చేస్తూ మనం ఆ వచ్చే సౌండ్ని 2 డైమెన్షనల్ సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం అనమాట. అంటే సౌండ్ అనేది సరౌండ్ అవుతుంది, ప్యాన్ అవుతుంది, మనకి చెవులకి మన ఇయర్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దీన్ని డిజిటల్ సరౌండ్ సిస్టమ్ అంటారు. మొన్నటి వరకు మనం ఈ ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అప్రోచ్తో మనం ఈ సరౌండ్ సౌండ్ అనేది మిక్స్ చేసేవాళ్ళం అనమాట. తర్వాత మనకి 2012లో మనకి డాల్బీ అట్మాస్ అనే ఒక టెక్నాలజీ వచ్చిందనమాట. ఇది కూడా డెవలప్ చేసింది మనకి డాల్బీ సంస్థ అనమాట. ఈ 2012లో వచ్చిన ఈ డాల్బీ ఏదైతే ఉందో ఇది మనం ఇంతకుముందు ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మనకి డాల్బీ అట్మాస్ అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఏముండేది 7.1 ఉండేది. తర్వాత మనకి ఈ డాల్బీ అట్మాస్లో మనకి ఓవర్ హెడ్ స్పీకర్స్ అని యాడ్ అయిందనమాట. ఓవర్ హెడ్ స్పీకర్స్ అంటే మనకి నథింగ్ బట్ సీలింగ్ ఏదైతే ఉందో మన సీలింగ్ కూడా కొన్ని స్పీకర్స్ అరేంజ్మెంట్ చేసామన్నమాట. అంటే మనకి సపోజ్ 7.1 అంటే మనకి ప్రైమరీ స్పీకర్స్ 7 ఫ్లోర్ మీదే ఉండేవి. అవి ఒక సబ్ వూఫర్ 0.1 అంటే ఒక సబ్ వూఫర్. దాంతోపాటుగా 7.1.4 ఒక ఎగ్జాంపుల్ 7.1.4 అనుకుంటే మనకి ఈ 0.4 ఏదైతే ఉందో అది మనకి ఓవర్ హెడ్ స్పీకర్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ మన హెడ్కి పైన ఏదైతే సీలింగ్ ఉంటుందో దానికి 4 స్పీకర్స్ ప్లేస్ చేసాం అనమాట. అంటే మనకి ప్రైమరీ స్పీకర్స్ 7 ఉంటుంది, సబ్ వూఫర్ 1 ఉంటుంది, 0.4 అంటే ఓవర్ హెడ్ స్పీకర్స్ అనమాట. ఓవర్ హెడ్ స్పీకర్స్ అంటే మనకి ఏదైతే సీలింగ్కి ఏదైతే అటాచ్ అవుతూ వస్తుందో అరేంజ్మెంట్ వస్తుందో అరేంజ్మెంట్ని మనకి ఓవర్ హెడ్ స్పీకర్స్ అంటారు. ఫర్ సపోజ్ మనకి 3.1.2 అంటే 3 ప్రైమరీ స్పీకర్స్ 1 సబ్ వూఫర్ 2 ఓవర్ హెడ్ స్పీకర్స్ అనమాట. 7.1.4 అంటే 7 ప్రైమరీ స్పీకర్స్ 1 సబ్ వూఫర్ 4 ఓవర్ హెడ్ స్పీకర్స్ అనమాట. ఇది మనకి ఎంతవరకు లిమిట్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఎన్ని ఛానల్స్ మనం అసైన్ చేసుకుంటూ మిక్స్ చేయగలం, మ్యాక్సిమం లిమిట్ ఏంటి అంటే మనకి 24.1.10 అనమాట. అంటే మనం ఆ డాల్బీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ మనకి 24 ప్రైమరీ స్పీకర్స్ 1 సబ్ వూఫర్ 10 ఓవర్ హెడ్ స్పీకర్స్ ఇది మ్యాక్సిమం లిమిట్ అనమాట. అంటే మనకి 20x20 మనం ఇంట్లో థియేటర్ సెటప్ చేసుకుంటే మనకి మేబీ అంత స్పీకర్స్ అవసరం లేకపోవచ్చు, కానీ ఒక 9.1.4 9 ప్రైమరీ స్పీకర్స్ 1 సబ్ వూఫర్ 4 ఓవర్ హెడ్ స్పీకర్స్
అరేంజ్ చేస్తే ఒక 20x20 రూమ్కి సరిపోతుంది అనమాట. అదే పెద్ద పెద్ద థియేటర్స్ అనుకోండి మనకి, అప్పుడు మల్టిపుల్ స్పీకర్స్ ఛానల్స్ ఎక్కువ కావాలి కాబట్టి, అంటే ఎక్కువ మంది పీపుల్ ఎంజాయ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి, అలాంటి దగ్గర మనం ఈ అప్రోచ్ అనమాట. అంటే ఈ 24.1.10 ఈ 24 ప్రైమరీ స్పీకర్స్, 1 సబ్ వూఫర్, 10 ఓవర్ హెడ్ స్పీకర్స్, ఇన్ని ఛానల్స్ అరేంజ్ చేస్తూ మనం దాన్ని మిక్స్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు మనం మిక్సింగ్ చేసేటప్పుడు ఏదైతే ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్, అంటే స్పీకర్స్ ఎక్కడ ఉంటే అదే ప్లేస్కి మన సౌండ్ స్ప్లిట్ చేస్తూ ప్యాన్ చేస్తూ మిక్సింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మనకి డాల్బీ అట్మాస్లో మనకి అప్రోచ్ ఎలాగుంటుంది అంటే, సౌండ్ మిక్స్ ఇంజనీర్ ఎలాగ మిక్స్ చేస్తారంటే మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అనమాట. మనం ఇంతకుముందు ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్, డాల్బీ సరౌండ్లో ఏంటి, మనం ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటే ఎక్కడ స్పీకర్ ఉంటే అక్కడ ఆ ప్లేస్కి మనం సౌండ్ అసైన్ చేసేవాళ్ళం, ఎన్కోడ్ చేసేవాళ్ళం. మనకి డాల్బీ అట్మాస్లో అంటే, అట్మాస్ అంటే అట్మాస్ఫియర్, ఈ డాల్బీ అట్మాస్లో ఏదైతే మనం అప్రోచ్ ఉందో మనకి, ఇది మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అనమాట. అంటే సౌండ్ ఏదైతే ఉందో మనం సౌండ్ ఎక్కడ అసైన్ చేస్తామంటే, ఒక విజువల్లో మనకి ఎక్కడైతే మూమెంట్ ఉందో, సంథింగ్ ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, ఒక బాల్ అనేది డ్రాప్ అవుతుంది ఫ్లోర్ మీద, ఆ విజువల్లోని ఎక్కడైతే మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఉందో అదే మూమెంట్ అదే ప్లేస్కి ఈ సౌండ్ అనేది ఎన్కోడ్ చేయడాన్ని మనకి డాల్బీ అట్మాస్ టెక్నాలజీ అంటారన్నమాట. అంటే ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటారన్నమాట. అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైతే ఆబ్జెక్ట్ మూమెంట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్కి సౌండ్ అనేది అసైన్ చేయడాన్ని మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటారనమాట. సో అది డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ సరౌండ్ సిస్టమ్ కానీ డాల్బీ అట్మాస్ సౌండ్ ఏదైతే 3 డైమెన్షనల్ ఆడియో ఉందో దానికి ఇదే డిఫరెన్స్ అనమాట. మనకి ఇంతకుముందు ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అంటే మనం డిఫరెంట్ స్పీకర్స్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్కి మనం సౌండ్ని అసైన్ చేసేవాళ్ళం, ఆ ప్లేస్కి అసైన్ చేసేవాళ్ళం. డాల్బీ అట్మాస్లో మనకి ఎక్కడైతే ఆబ్జెక్ట్, ఒక హాల్ ఉంది, ఒక హాల్లో ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ ఎక్కడైతే మూమెంట్ అవుతుందో అదే మూమెంట్కి మనం సౌండ్ అసైన్ చేయడాన్ని మనకి డాల్బీ అట్మాస్ అంటారనమాట. సరౌండ్ సౌండ్ అనుకోండి 5.1 కానీ 7.1, ఈ మిక్సింగ్ అనేది మనకి విత్ ఇన్ ది ఆడియో వర్క్ స్టేషన్ ఏదైతే ఉందో, అది ప్రోటూల్స్ కానీ లాజిక్ కానీ విత్ ఇన్ ద సాఫ్ట్వేర్లోనే మనం మిక్స్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. ఎప్పుడైతే మనం డాల్బీ అట్మాస్ థియేటర్కల్ సౌండ్ వచ్చిందో అప్పుడు మనకి అడిషనల్గా డాల్బీ రెండర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. అది ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని మనం వాడుతున్న డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్, ప్రోటూల్స్ కానీ లాజిక్ కానీ, ఈ రెండింటికి మనం లింక్ చేసుకొని ఈ రెండర్ సాఫ్ట్వేర్లో మనం మిక్స్ చేస్తాం అనమాట. సో ప్రోటూల్స్లో మనకి డేటా అంతా ఉంటుంది అనమాట. మనకి ప్రోటూల్స్లో డబ్బింగ్, డైలాగ్ ట్రాక్స్ డబ్బింగ్ అని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ గట్టా ఉంటాయి. ఆ డేటాను మనం ఈ రెండర్ సాఫ్ట్వేర్లో మనం ప్యాన్ చేస్తూ ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అప్రోచ్తో మనం మిక్స్ చేస్తాం అనమాట. ఏ సౌండ్ ఏ లెవెల్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఎన్కోడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఎన్కోడ్ చేయాలి, డైలాగ్స్ అనేది ఏ విధంగా ఎన్కోడ్ చేయాలి అనేది మనం ఒక జాయిస్టిక్ ఆధారంగా మనం డాల్బీ రెండర్ సాఫ్ట్వేర్లో మనం ఈ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ అని చేస్తాం అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి డాల్బీ రెండర్లో మనకి మినిమం 3.1.2 అంటే 3 ప్రైమరీ స్పీకర్స్, 1 సబ్ వూఫర్, 2 ఓవర్ హెడ్ స్పీకర్స్ నుండి 24.1.10 అంటే 24 ప్రైమరీ స్పీకర్స్ మన చుట్టూ అరేంజ్మెంట్ అనమాట. ఈ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా మన చుట్టూ ఒక పెద్ద థియేటర్లో 24 స్పీకర్స్ ప్లస్ 1 సబ్ వూఫర్ ప్లస్ 10 ఓవర్ హెడ్ స్పీకర్ సెటప్తో మనం, ఇది మ్యాక్సిమం లిమిట్ అనమాట. ఇన్ని స్పీకర్స్లో మనం మిక్సింగ్ చేయగలం అనమాట. ఇందులో మనకి మ్యాక్సిమం ట్రాక్ లిమిట్ ఏంటంటే, మనకి డాల్బీ రెండర్లో 128 ట్రాక్స్ సపోర్ట్ చేస్తుంది. మనకి సౌండ్స్ అనేది 128 ట్రాక్స్లో అడ్జస్ట్ చేసుకొని దాన్ని మనం ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్ తోటి మనం ఈ రెండర్ సాఫ్ట్వేర్లో, డాల్బీ రెండర్ సాఫ్ట్వేర్లో డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్లో ఉన్న డేటాని ఈ డాల్బీ రెండర్ సాఫ్ట్వేర్లో యాక్సెస్ చేస్తూ మనం ఈ మిక్సింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇదనమాట డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అనమాట. ఇంతకు ముందు ఉండే డాల్బీ రెండర్ సరౌండ్ సౌండ్కి డాల్బీ అట్మాస్కి ఏదైతే అప్రోచ్ ఉందో, మనకి 2 డైమెన్షనల్ ఆడియో నుంచి మనం డాల్బీ అట్మాస్కి వస్తేప్పటికి 3 డైమెన్షనల్ ఆడియోకి షిఫ్ట్ అయ్యాం. అంటే ఛానల్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్ నుంచి ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అనే అప్రోచ్తో మనం ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నాం యాజ్ ఏ ఆడియోగ్రాఫర్గా. మన ఆడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నాం, మనం డాల్బీ రెండర్లోని మనం ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు కన్నా ఉండే సరౌండ్ సౌండ్ కన్నా మనకి ఈ 3D ఆడియో అన్నది ఇంకా ఎక్సలెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. సౌండ్కి సంబంధించి మనం ఎంత పెద్ద థియేటర్లో ఎంత డీప్ సౌండ్ని మనం మిక్సింగ్ చేసి వింటా, అంత ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా ఉంటుంది అనమాట. మీకు మిక్సింగ్ చేసేటప్పుడు కానీ థియేటర్లో వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇదన్నమాట డాల్బీ అట్మాస్కి సంబంధించి, ఇదన్నమాట నా పాయింట్ ఆఫ్ వ్యూ. డాల్బీ అట్మాస్ అంటే ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ ఎన్కోడింగ్. ఎక్కడైతే ఆబ్జెక్ట్ మూమెంట్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ సౌండ్ అదే ప్లేస్కి డ్రా చేయడం,
ఆ మూమెంట్ని బట్టి సౌండ్ ఇక్కడ కూడా మూవ్ అవుతుంటుంది అనమాట. ఇంతకుముందు మనకి సరౌండ్లో ఉన్నప్పుడు ఛానల్స్ మనం ఒక ఫిక్స్డ్ ప్లేస్లో సౌండ్ మనం ప్యాన్ చేయడం గట్రా జరిగితే అది మనం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. డాల్బీ అట్మాస్లో మనకి ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ ఎక్కడ మూవ్ అవుతుందో అక్కడ మనం సౌండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది చాలా వన్ ఆఫ్ ది గేమ్ చేంజింగ్ టెక్నాలజీ ఇన్ సౌండ్ స్పేస్ అనమాట. మనకి ఆడియోగ్రాఫర్స్కి ఈ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా తెలిసి ఉండాలన్నమాట. ఒక క్లియర్ పిక్చర్ అయితే ఉండాలి మనకి. 5.1 సరౌండ్ అంటే ఏంటి, 7.1 డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే 7.1 కానీ మనకి 9.1 మనకి మన ఇష్టం అనమాట. మనకి ఎంత పెద్ద థియేట్రికల్ సైజ్ ఎంత పెద్దది ఉంటే మనకి అన్ని స్పీకర్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు ఎన్ని స్పీకర్స్ పెట్టుకుంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేసి. అది ఎప్పుడైనా మీకు హాల్ బట్టి, మీ ఎంత పెద్ద హాల్ ఉంది అక్కడ దాని మీద ఎగ్జాక్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎన్ని స్పీకర్ సెటప్ చేస్తున్నామని. మీరు చిన్న థియేటర్లోనే మీరు 13 ప్రైమరీ స్పీకర్స్, ఓవర్ హెడ్ స్పీకర్స్ ఎక్కువ పెట్టినా కూడా సౌండ్ ఎక్స్పీరియన్స్కి అంత బాగోదు అనమాట. సౌండ్ ఎక్స్పీరియన్స్ మంచిగా చేయాలంటే సౌండ్కి స్ప్లిట్ అవ్వడానికి కొంత స్పేస్ కావాలన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది ఒకటి డిస్టార్షన్ అవ్వకుండా ఒక స్పీకర్ టు స్పీకర్ డిస్టెన్స్ ప్రాపర్గా ఉంటేనే మనకి. అంతేకాని చిన్న థియేటర్ ఉంది కదా, చిన్న థియేటర్ సైజ్ తక్కువ ఉండి మల్టిపుల్ స్పీకర్స్ పెట్టినా కూడా మీకు ఉపయోగం ఉండదు అనమాట. హాల్ సైజ్ బట్టి మనకి ఈ థియేట్రికల్ అరేంజ్మెంట్, సౌండ్ స్పీకర్ అరేంజ్మెంట్ అనేది చేయాలి తప్ప మనకి బడ్జెట్ ఉంది కదా అని చెప్పి చిన్న హాల్లో కూడా ఎక్కువ స్పీకర్స్ పెట్టినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ రాదు. సౌండ్కి కొంత స్పేస్ ఉండాలన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఎన్హాన్స్ అవ్వాలంటే. సో ఏదైనా మనకి ఒక థియేటర్లో ఒక సౌండ్ సెటప్, థియేట్రికల్ సరౌండ్ సౌండ్ చేద్దామంటప్పుడు మీరు హాల్ సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యాటర్ అవుతుంది. హాల్ తలకు హైట్ ఎంత ఉంది, హాల్ తలకు విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, ఈ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకొని మీకు ఆ టెక్నీషియన్ అనేది సజెస్ట్ చేస్తాడనమాట. ఈ ప్లేస్లో ఎక్కడ స్పీకర్ అరేంజ్మెంట్ 90 డిగ్రీస్లో పెట్టుకోవాలా, ఏ డిగ్రీస్లో అన్ని స్పీకర్ సెటప్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు టెక్నీషియన్. మేము మిక్సింగ్ చేసేటప్పుడు కూడా మా అప్రోచ్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఒక రఫ్గా రెండమ్గా ఒక క్లియర్ పిక్చర్ అనుకొని దాని ప్రకారం మేము యాంగిల్స్ ప్రకారం మేము ఒక మిక్సింగ్ చేసేటప్పుడు సౌండ్ని ఏ లెవెల్లో ఎంత షార్ప్గా వెళ్ళాలి, ఏ లెవెల్లో ప్యాన్ అవ్వాలి ఏంటి అనేది మేము సాఫ్ట్వేర్లో చేస్తాం అనమాట. సో ఇది ఓవరాల్గా అనమాట డాల్బీ అట్మాస్కి సంబంధించి కానీ డాల్బీ సరౌండ్కి సంబంధించి కానీ చేంజెస్ అనమాట మనకి. ఈ టెక్నాలజీస్ అన్నిటికీ మనం రే డాల్బీ అనే ఇతను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇతనికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకవేళ తనే కనుక ఈ టెక్నాలజీస్ కానీ ఈ ఇంత పెద్ద సంస్థని పోయి ఉంటే మనం ఇంకా మేబీ ఐ థింక్ మోనోలోనే ఉంది మేము ఇప్పటికీ. ఇతనికి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు సౌండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఫార్వర్డ్ చేసేది తన వల్లే అనమాట. తనకి మనం ఆడియోగ్రాఫర్స్గా ఇతని గురించి మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఇతనికి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. డాల్బీ సరౌండ్, డాల్బీ డిజిటల్ అంటే ఏంటి, డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఏంటి, డాల్బీ డిజిటల్ ఎక్స్ అంటే ఏంటి అన్నది, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి అన్నది. ప్లస్ ఇది కాకుండా మనకి డాల్బీ అట్మాస్లో మనకి హాలీవుడ్లో వచ్చిన ఫస్ట్ మూవీ బ్రేవ్ అనమాట. ఈ బ్రేవ్ అనేది 3D యానిమేషన్ మూవీ మనకి 2012లో ఫస్ట్ టైం వచ్చింది. అదే మన ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ టైం 2012లో మనకి శివాజీ ద బాస్ అనే రజనీకాంత్ మూవీ ఉంది కదా, అది 3D ఆడియోలో వచ్చిందనమాట. ఈ సినిమా 2007లో రిలీజ్ అయింది. బట్ దీనికి మనకి 3D ఆడియోలోని మళ్ళీ 2012లో రిలీజ్ చేశారు. ఇది చెన్నై సత్యం థియేటర్లో ఫస్ట్ టైం 3D ఆడియోతో మనకి డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్తో మనకి ఈ సినిమా అనేది ప్లే అయిందనమాట. సో తర్వాత వచ్చిన మూవీస్ అన్ని మనకి 3D ఆడియో మూవీసే అనమాట. సో ఇది డాల్బీ అట్మాస్కి సంబంధించి హిస్టరీ అనమాట. ఐ హోప్ మీకు ఈ డీటెయిల్స్ అనేవి నచ్చింది అనుకుంటున్నాను. డాల్బీ సంస్థ అనేది నాట్ ఓన్లీ ఆడియో, వీడియోకి సంబంధించి కూడా చాలా ఇన్నోవేషన్స్ చేస్తుంది. మనకి డాల్బీ HDR10 మీరు వింటుంటారు, డాల్బీ విజన్ కానీ, డాల్బీ సినిమా కానీ. డాల్బీ సినిమా అంటే మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ టెక్నాలజీ అనమాట. మీకు పాసిబుల్ ఉంటే గూగుల్ చేయండి. డాల్బీ సినిమా అనేది మనకి త్రిబుల్ ఆర్ ఈజ్ ద ఫస్ట్ మూవీ డాల్బీ సినిమా టెక్నాలజీతో మనం ఇంట్రడ్యూస్ అయ్యామన్నమాట. డాల్బీ సినిమా టెక్నాలజీ అనేది పాసిబిలిటీ ఉంటే మీరు గూగుల్ చేసి తెలుసుకోండి. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ టెక్నాలజీ. నెక్స్ట్ రాబోతుందంతా ఇంకా డాల్బీ సినిమా అంటే డ్యూయల్ ప్రొజెక్టర్ టెక్నాలజీ అనమాట. మీరు పాసిబిలిటీ ఉంటే ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోండి. ఇది కాకుండా మనకి DTS అనే ఇంకొక టెక్నాలజీ ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ డాల్బీకి కాంపిటీటర్గా ఇది 1993లో ఈ సంస్థ స్థాపించారనమాట. దీన్ని టెరీ బియర్డ్ అనే ఆడియో ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఈ సంస్థను స్థాపించారు. డాల్బీ ఏదైతే ఉందో ఇది సరౌండ్ సౌండ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ వర్క్ చేసింది. కానీ ఈ DTS సంస్థ ఏదైతే ఉందో ఇది ఆడియోలో ఉండే క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేయడంలో తోడ్పడింది అనమాట. మనకు అంతకుముందు వరకు 44, 48 ఫ్రేమ్ రేట్ మీదే
మనకి ఆడియో ఉండేది. ఈ డిటిఎస్ సంస్థ డిజిటల్ థియేట్రికల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఈ సంస్థని మనకి టెర్రీ బియర్డన్ 1993లో స్థాపించారు. వీళ్ళేమొచ్చి ఆడియోలో ఉండే క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో ఈ డిటిఎస్ అనేది చాలా వర్క్ చేసిందనమాట. అప్పటి వరకు మనకి 48 ఫ్రేమ్స్ 48 శాంపుల్ రేట్ సౌండ్ ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేశారు. ఎంతవరకు అంటే 96 ఫ్రేమ్ రేట్తో ఉండే సౌండ్ని ఈ సరౌండ్ సౌండ్లో యూస్ చేయడానికి వీళ్ళే చాలా తోడ్పడ్డారనమాట. ఆడియోలో ఉండే క్వాలిటీని పెంచడంలో మనకి ఈ డిటిఎస్ సంస్థ, నాట్ డాల్బీ, డిటిఎస్ సంస్థ చాలా తోడ్పడింది అనమాట. ఇది కూడా డాల్బీకి చాలా కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్ వీళ్ళు చాలా టెక్నాలజీస్ ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళు మనకి వీడియో గేమ్స్ ఆడతాం కదా, వీడియో గేమ్స్లో ఉండే సౌండ్ టెక్నాలజీస్ అంతా మనకి డాల్బీ కాదు డిటిఎస్ వాళ్ళు ఎక్కువ దీన్ని క్యాప్చర్ చేస్తున్నారు. మంచి క్వాలిటీలో వీడియో గేమ్స్లో ఉండే సౌండింగ్ టెక్నాలజీస్ అంతా మీకు డిటిఎస్ వాళ్ళే చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. సో డిటిఎస్ గురించి కూడా మీరు చాలా తెలుసుకోవాలి. వీళ్ళు డిటిఎస్ ఎక్స్ కానీ, డిటిఎస్ నియో ఎక్స్ కానీ, డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఇలాగా చాలా కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ తెచ్చారు. డిటిఎస్ 96 శాంపుల్ రేట్ బై 24 బిట్ రేట్ అనే ఆడియో క్వాలిటీని వీళ్ళే ఇంప్రూవ్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ డాల్బీలో ఉండే సౌండ్ తాలూకు రెజల్యూషన్ ఏదైతే ఉందో దానికి ట్వైస్ అనమాట ఈ ఆడియో క్వాలిటీ. సో ఆడియోలో ఉండే వీళ్ళు డాల్బీ అనేది సరౌండింగ్ సౌండ్లో ఎక్కువ వర్క్ చేశారు, ఆ టెక్నాలజీస్ని డెవలప్ చేశారు. కానీ ఈ ఆడియోలో ఉండే క్వాలిటీని డెవలప్ చేయడంలో మాత్రం డిటిఎస్ఏ గ్రేట్ హ్యాండ్ అనమాట. సో ఈ రెండు సంస్థలు కలిసి మనకి చాలా ఆడియో టెక్నాలజీస్కి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ చేశారు, చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారు. వీళ్ళకి మాత్రం మనం చాలా రుణపడి ఉంటాం. వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆడియోగ్రాఫర్స్గా మనకి ఇంత 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 ఫార్వర్డ్నెస్ ఇచ్చారు, ఇంత టెక్నాలజీని అడ్వాన్స్ చేశారు. సో ఈ రెండు సంస్థల గురించి నాకు తెలిసి నేను చెప్పాను అనమాట. డాల్బీలో ఏదైతే మనకి డాల్బీ డిజిటల్ సరౌండ్, డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఏంటి, డాల్బీ అట్మోస్ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిటిఎస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి జురాసిక్ పార్క్ అనేది ఐ థింక్ ఫస్ట్ 5.1 సినిమా అనుకుంటా. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. సో వీళ్ళు కూడా ఈ సరౌండ్ సౌండ్లో వీళ్ళు కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారు. డిటిఎస్ సంస్థలో కూడా 5.1 కానీ 7.1 కానీ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో వీళ్ళు చాలా తోడ్పడ్డారు. ఆడియో టెక్నాలజీస్లో వీళ్ళు కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ చేశారనమాట. ఎస్పెషల్లీ వీడియో గేమింగ్ సైడ్ ఉండే ఆడియో టెక్నాలజీస్ మీద డిటిఎస్ చాలా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదనమాట ఈ రెండు సంస్థల గురించి డీటెయిల్స్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు కొంచెం పిక్చర్ అయితే క్లియర్ చేసింది అనుకుంటున్నా. ఈ రెండు ఆడియో టెక్నాలజికల్ జైంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ప్రాపర్గా అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఆడియోగ్రాఫర్స్కి ఈ డీటెయిల్స్ అన్ని మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.